మూడో అధ్యాయము 9వ వచనంలో ఒక భాగాన్ని చదువుతూ వచ్చాము. ఇందులో మనము ఈ యొక్క బైబిల్ని పట్టడం కొరకు ఎంచుకున్న భాగం ఏమంటే, మీరు దేవుని గృహమునై ఉన్నారు. అది మన యొక్క ఈ నెలలో ధ్యానించినటువంటి భాగం. మీరు దేవుని గృహమునై ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఈ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను బట్టి, విభజనలను బట్టి ఒకరికొకరు వేరుగాను, విరోధమైన భావములతోనూ, తండ్రి మరి అక్కడ ఉన్నటువంటి వారితో అసూయతోనూ కలిగి ఉన్నప్పుడు మీరు శరీర సంబంధుల వలె ఉన్నారు. అయితే మీరు యేసు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత, రక్షణ మారుమనసు పొందిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత ఒక శరీరం ఎలాగో ఆ రీతిగా మీరందరూ దేవుని గృహముగా చేయబడుతూ వచ్చినారు. ఒక గృహము కట్టాలంటే అన్నీ ఏ రీతిగా సమకూర్చబడి ఉంటాయో ఆ రీతిగా మీరు కూడా దేవుని గృహముగా ఉన్నారు అని వారికి తెలియపరిచే మాటల్లో ఒక భాగము మనం ధ్యానించినట్టున్నాం. మీరు దేవుని గృహమునై ఉన్నారు. సాధారణంగా మనకు తెలుసు, భౌతికంగా గృహము అంటే ఇల్లు, ఇంగ్లీష్లో అయితే హౌస్ ఆఫ్ గాడ్ అంటారు. తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటికి ఒక పేరు పెడతారు. సాధారణంగా మరి శాంతి నిలయం అని, అదే రీతిగా భౌతికంగా కృపా నిలయం అని, ఇంకా కొంతమంది ఏం చేస్తూ వస్తారంటే వారు పూజించే దేవుల పేరు పెట్టి దాని నిలయమని, ఇంకా కొంతమంది ఏం చేస్తూ వస్తారంటే వారికున్న అభిమానాన్ని బట్టి అమ్మా నాన్నల నిలయమని పెడుతూ ఉంటారు. అది భౌతికంగా పెట్టుకున్నటువంటి పేర్లు. అయితే ఇక్కడ పౌలు దేవుని ప్రజలను, సంఘమును, కొరింథీ సంఘాన్ని ఏమని సంబోధిస్తున్నాడంటే, మీరు దేవుని గృహమునై ఉన్నారు అని వారితో సెలవిస్తున్నాం. ఇక్కడ మనం ధ్యానించినటువంటి భాగంలో ఒక ఇల్లు లేదంటే ఒక గృహము, అది దేవుడు నివసించేదిగా ఉండాలి అని, మన హృదయమే ఒక దేవుని యొక్క గృహముగా ఉండాలి. రెండవది, మన ఇల్లు దేవుడు నివసించే గృహముగా ఉండాలి. మూడవది, దేవుని సంఘము దేవుడు నివసించే గృహముగా ఉండాలి. లేదా దేవుని బిడ్డలు అందరూ కలిసి కూడుకునే స్థలము కూడా ఆ స్థలములో దేవుడు నివసించే గృహముగా ఉండాలని దేవుని వాక్యములో మనకు తెలియపరచబడుతూ వస్తుంది. అందుకే ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చారు. రక్షణ మారుమనసు పొందిన వారు, ఆయన నామమును బట్టి పేరు పెట్టబడిన వారు ఏ స్థలంలో కూడుకుంటారో అది దేవుని గృహముగా ఉంటుంది అని పౌలు ఇక్కడ రక్షణ మారుమనసు పొందిన వారు, కొరింథీ సంఘాలు అందరూ కలిసి మీరు దేవుని గృహమునై ఉన్నారు గనక ఇవన్నీ మీరు ఉండకూడదు అని వారికి తెలియపరుస్తూ వస్తారు. మన అంశంలో మనం చూస్తూ ఒక మానవుని యొక్క హృదయము, ఒక ఇల్లు, మనం నివసించడానికి ఏర్పాటు చేసుకునే ఒక ఇల్లు, మూడవది సంఘము, ఇవన్నీ కూడా దేవుడు నివసించే స్థలముగా ఉండాలి, దేవుని గృహముగా ఉండాలి. మరి దేవుని గృహముగా ఉండాలనుకున్నప్పుడు ఆ గృహం ఎలా ఉండాలి అని మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా ఒక ఇల్లు కట్టాలంటే మొదటిగా ఏం చూస్తూ వస్తారు? ఏం చూస్తారమ్మా? వాస్తు చూస్తారా? వెరీ గుడ్. స్థలం అన్నా నేలన్నా ఒకటే. మామూలు ఇల్లు కట్టాలంటే ఏం చూస్తాం? ఫస్ట్ స్థలమే లేకపోతే ఇంక వాస్తు ఆడ చూస్తారు. కాబట్టి నేల అంటే స్థలము. ఒక ఇల్లు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు నేల చూస్తారు. ఆ నేల ఎలాంటిది అయి ఉండాలంటే, కొంతమంది అంటుంటారు నేల బాగా
చౌడు భూమి, గట్టి ప్రాంతమా, లేదంటే నల్లరేగడి నేల, నీళ్ళు పడతాయా, ఏదైనా కట్టిన తర్వాత పునాదులు కుదులుతాయా అని చెప్పేసి మంచి స్థలాన్ని ఎన్నుకుంటారు. తర్వాత ఇంకా ఏం చూస్తారంటే కొంతమంది అక్కడ బోరు వేస్తే నీళ్ళు కూడా పడతాయా అన్ని పరిశీలన చేసుకొని మొట్టమొదటిగా ఏమి ఎన్నుకుంటారంటే నేల అనే దాన్ని, అంటే స్థలముని ఎన్నుకుంటారు. ఒక ఇంటి నిర్మాణానికి మొట్టమొదటిగా అవసరమైంది ఏమంట? స్థలము లేదా నేల. అది కట్టేటప్పుడే ఒక ఇల్లు ఏదైనా కూడా నిర్మాణం చేసేటప్పుడే అదన్నీ కూడా ఆలోచించుకొని ఒక ఇల్లుని కట్టాలి. ఏదో ఆలోచన లేకుండా ఎట్టబడితే అట్టకు కట్టుకొని దాని ద్వారా ఇబ్బంది పడకూడదు. మామూలుగా హిందువులు అయితే రాజు చెప్పినట్టుగా వాస్తు చూస్తారు. ఒక ఆయన చెప్తూ వచ్చినారు, ఆదోనిలో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడంట. ఎవరో ఇంటికి వచ్చిన తర్వాత ఇది వాళ్ళకి ఏదో అంత బాగా లేకుండా అయింది. తర్వాత ఏం చెప్పినారంటే ఇల్లు వాస్తు బాగలేదు అని చెప్పాడంట వాడు. వానికి ఇంకా అది పడింది. ఇంకా ఆయన వచ్చినాడు వాస్తు, అందుకేనేమో మాకు ఇలా జరిగింది. అది ఏం జరిగినా కూడా, జ్వరం వచ్చినా అదే, ఇంకోటి ఏం జరిగినా అదే, డబ్బులు ఏదైనా మిగిలిపోయినా అదే, ఇంకా రకరకాలుగా చెప్పారు. వాస్తు బాగలేదంటే అయిపోయింది. మరి ఈ దినాల్లో ఎక్కువగా వాస్తును పాటిస్తారు క్రైస్తవులు సైతం. వాస్తుశాస్త్రం అంటే ఏమంటే అర్థము వస్తువులను మనకు అనుకూలంగా ఉంచుకోవడం. ఎక్కడ ఏ గది ఉండాలా, ఎక్కడ ఏ వస్తువు ఉండాలా అనేది అనుకూలంగా పెట్టుకొని ఉంచుకునే వస్తుశాస్త్రం. అంతేగాని వాస్తు అంటే ఏమో అక్కడ ఉంటారు. మామూలు హిందువుల పురాణాలు ఏం చెప్తారంటే దిక్పాలకులు అంటే 8 మంది 8 దిక్కులు ఉంటారు. ఆ దిక్కుల్లో ఏ దిక్కుని ఎవరు ఉంటారని వాళ్ళు చెప్తూ వస్తారు. ఉత్తరమున కుబేరుడు ఉంటారు. ఉత్తరం వాకిలు ఉందంటే కుబేరుడు ఇంట్లోకి వచ్చి ఇంటి నిండా బీరువాని డబ్బులు పెడతాడు అని. దక్షిణం వైపున యముడు ఉంటాడు. ఇల్లు యముడు వైపు ఉందంటే ఎప్పుడు ఆ ఇంటిలో దుఃఖము, బాధ. యముడు ఎందుకు వస్తాడు? చనిపోయిన వాళ్ళు తీసుకొని పోయి వస్తాడు కదా, వాళ్ళ చరిత్రలో అని రకరకాలుగా ఇట్లా ఇంకా అనేకమంగా ఉన్నాయి. అయితే మనకు అది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నటువంటి భాగంలో మొట్టమొదటిగా నేల మంచిదై ఉండాలి. ఒక ఇల్లు కట్టడానికి ఎలాంటి నేల అయి ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన చెప్పినప్పుడు ఇది మొదటిది ఇల్లు నిర్మించడానికి, ఒక గృహంను కట్టడానికి అవసరమైన వాటిలో భౌతికంగా తీసుకొని దాన్ని ఆత్మీయంగా మనం మలుచుకుందాం. మొదటిది ఏమై ఉండాలంటే నేల, ప్లేస్. అదే సబ్హెడ్డింగ్ ఉండాలి. ఈ ప్లేస్ గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు ఉపమానం చెప్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి చెప్తూ అన్ని విషయాలు చెప్పి 7వ అధ్యాయం 23 నుంచి కొన్ని మాటలు చెప్తాడు. చదవండి. 7వ అధ్యాయము 23. అప్పుడు ఒక్క నిమిషం అమ్మా, 24 నుంచి అమ్మా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే దేవుని మాటలు చొప్పున ఒక వ్యక్తి తన జీవితాన్ని కట్టుకున్నట్లయితే దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే బండ మీద కట్టుకున్న ఇంటిని పోలి ఉండును అన్నాడు. ఆ బండ ఎవరంటే 1 కొరింథీ 10:4 రాయబడింది. ఆ బండ క్రీస్తే. అది క్రీస్తు మీద మనం ఇంటిని కట్టుకోవాలని దానికి ఆత్మీయంగా మలుచుకుంటే ఓ వ్యక్తి ఆత్మీయంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడాలంటే ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలంటే రక్షణ కలిగి ఉండాలి. మొట్టమొదటిగా వ్యక్తి ఆత్మీయంగా తన జీవితాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా రక్షణ అంటే ఏమంటే పాపమును గురించి పశ్చాత్తాపడి దేవుని నూతిని హృదయంలో చేర్చుకొని ఆ యొక్క తీర్పుని గురించి, ఒక దినాన నేను చనిపోతే దేవుని తీర్పులో నిలబడాల్సి వస్తుంది అనేటువంటి పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి తాను గ్రహించిన వాడై తన పాపల నిమిత్తం ఏం కలిగి ఉండాలంటే పశ్చాత్తాపడాలి. పాపముల గురించి పశ్చాత్తాపడి యేసు ప్రభువుని స్వీకరించుటే రక్షణ పొందుట. అప్పుడు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక ఇల్లు కట్టబడాలంటే
అది క్రీస్తు అనే బండ మీద ఒక వ్యక్తి కట్టబడినప్పుడు, అది ఆ నేల మీద కట్టబడినప్పుడు అతని జీవితం ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ అంటాడు 25 వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, కనుక గాలి వీస్తుంది. ఎప్పుడైతే వచ్చినప్పటికీ ఆ ఇల్లు ఏమవుతుందంట, దాని ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది. కాబట్టి క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన తర్వాత, ఆ నేలను ఎన్నుకోయిన తర్వాత, అతని జీవితము క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసిన తర్వాత అది నేలను గురించి చూస్తే చూడండి, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. మంచి నేలను విత్తబడిన వారు వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. మంచి నేలను పడిన వారు ఎవరైతే ఒక ఇల్లు కట్టడానికి ఒక మంచి నేలను ఎన్నుకుంటామో, ఓ వ్యక్తి జీవితం మంచి నేల లాంటి హృదయం కలిగి ఉండాల. దేవుని వాక్యమును స్వీకరించగలిగి దాని ప్రకారం నడుచుకునేవారుగా ఉండాలి. అదే యాకోబు భక్తులు 1:22 అనుకుంటాను. చూడండి, యాకోబు పత్రిక 1:22. తర్వాత 21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, దేవుని వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు మంచి నేల లాంటి హృదయం కలిగిన వారు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో లూది అనే స్త్రీ ఉంది. ఆమె దేవుని వాక్యమును స్వీకరించడం బట్టి ఆమె హృదయం ఏమైంది, తెరవబడుతూ వచ్చింది. ఆమె హృదయం తెరవబడిన తర్వాత ఆమె ఇంటి వారు అందరూ కూడా రక్షణ మారుమనసు పొందారు. తర్వాత ఐరోపా ఖండములు అంటే యూరప్ ఖండములో దేవుని రాజు సువార్త ప్రకటించడానికి ఆమె ద్వారా దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి మంచి నేల లాంటి స్వభావం మనం ఎప్పుడైతే కలిగిన వారుగా ఉంటామో, ఆ వ్యక్తి ఎలా ఉంటాడని దేవుని వాక్యం రాయబడిందంటే 100 60 30 తనకున్న సామర్థ్యం కొద్దీ దేవుని వాక్యంలో ఫలించేవాడుగా ఉంటున్నాడు. ఇది మన ఆత్మీయ జీవితానికి ఏం కలిగి ఉండాలని సూచిస్తుందంటే, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. రక్షణ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి జీవితంలో ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే ఏమి, మాటల్లోనూ ప్రవర్తనలోనూ తర్వాత ప్రేమలోనూ విశ్వాసములోనూ వీటన్నిటిలో ఏం కలిగి ఉండాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. మంచి నేలను పడిన విత్తనాలు ఎట్లా ఫలిస్తాయంటే, ఎట్లయితే 100 60 30 ఫలించినాయో ఆ వ్యక్తి జీవితం కూడా ఎట్లుంటాయో రాను ఫస్ట్ 30 ఫలిస్తాడు. ఇంకా దేవుని యొక్క ఆత్మీయస్థితిలో ఎదిగే కొద్దీ ఏమవుతాడంటే 60 ఫలిస్తాడు. ఇంకా తన జీవితంలో ఆత్మీయమైన సంగతుల్లో దేవుని వాక్యం నేర్చుకునే కొద్దీ చివరికి 100 ఫలము ఫలించేవాడుగా ఉంటాడు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. 3 తిమోతి 3:7 ప్రకారము దేవుని పిల్లలు అతడు, చదవండి ఆ మాట, 1 తిమోతి 3:7, మరియు అతడు కాబట్టి సంగమునకు వెలుపల వారి చేత, వాళ్ళు క్రీస్తు బిడ్డలంటే దేవుని నమ్మినారంటే రక్షణ మారు మనసు పొందిన వ్యక్తి ద్వారా ఏం కలగాలంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ కలను, ఇందువలన మీరు నా శిష్యులు అనబడును అంటూ యోహాను సువార్త 15:27 చదవండి. యోహాను సువార్త 15:27. మీరును సాక్షి ఆయన యుద్ధ ఉన్నప్పుడు 26లో కూడా రాయబడింది,
ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును, మీరు మొదటి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం. దేవుని పిల్లలు దేవుని సంఘంలోనూ సాక్ష్యం ఇవ్వాలి. బయట వారు దేవుని ఎరగని వారి చేత కూడా ఏం కలిగి ఉండాలి? మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. స్టిఫెను చూడండి, అపోస్తుల కార్యములు బైబిల్లో స్టిఫెన్ 8వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ స్టిఫెన్ గురించి సాక్ష్యం 7వ అధ్యాయంలో ఉందనుకుంటాను. ఆ మాట చూడండి, 7వ అధ్యాయంలో సాక్ష్యం పొందిన వారు అని ఉంది. వాళ్ళ గురించి చెప్తూ మంచి పేరు పొందిన వారు, 3వ వచనం 6:3 రాయబడింది. మంచి పేరు అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు. దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా హృదయానుసారుడు, అతని గురించి నేను సాక్ష్యం ఇచ్చున్నా. హానోకుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. కూడా సాక్ష్యం ఇవ్వాలి. మనకు తెలుసు ఇస్సాకు విషయంలో చదవండి, 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయం 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య నేను ఒక ప్రమాణం ఉండవలననియు. అంటే నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట, దేవుని పిల్లలు ఉంటే అలాంటి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభుని ఎరిగిన పిల్లలుగా దేవుని గృహముగా మనం ఉండాలంటే, మీరు దేవుని గృహమునై ఉన్నారని సాక్ష్యం ప్రభు మన గురించి ఇవ్వాలంటే, మన ఇంటిని గురించి వారు దేవుని గృహం అని సాక్ష్యం ఇవ్వాలంటే, మన సంఘముని గురించి ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే, మనం ఈ మంచి నేల స్వభావం కలిగిన వారుగా ఉండాలి. ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో దేవుని గృహముగా మీరు దేవుని గృహమునై ఉన్నారని మనం సాక్ష్యం పొంది ఉండాలంటే అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. మంచి నేల లాంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి. అది మనకు తెలుసు. ఇది మంచి ఆత్మఫలములో ఒకటి సమస్త విధములైన మంచితనం. మంచితనం మనలో ఉండాలి, ఆత్మఫలం మనం కలిగి ఉండాలి. ఇది దేవుడు మనం చూసినప్పుడు దేవుని గృహముగా మనం ఉండాలంటే మొదటి లక్షణము, ఆయనకు నివాసయోగ్యముగా మనం ఉండాలంటే ఎట్లయితే ఇల్లు కట్టడానికి ఒక మంచి నేల తీసుకుంటామో, నా హృదయము నా కుటుంబము లేదంటే సంఘము మంచి నేలను పోలినదిగా సాక్ష్యం కలిగినది అయి ఉండాలి. ఇది మొదటిది. ఇంక రెండవది, మరి ఆ రీతిగా నేల తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తూ వస్తారు? దాన్ని పునాది. రెండవది మంచి పునాది కలిగి ఉండాలి. అది మనము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చినాం. 24 వచ్చిన 7:24లో చూస్తే, ఈయన మాటలు చెప్పున చేయవాడు మంచి చెప్పున చేయవాడు బండ మీద తన ఇంటిని మరి కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. వానలు వచ్చాను, వరదలు వచ్చాను, అవి ఏమైందంట? చదవండి ఆ మాట. 25 వానలు కురిశాను, వరదలు వచ్చాను. కాబట్టి వానలు వరదలు దేని సూచిస్తాయంటే శ్రమలు, లేదంటే నిందలు, లేదంటే అవమానాలు, లేదంటే దరిద్రత, లేదంటే ఇవన్నీ మన మీదకి వస్తాయి. అయితే మనం క్రీస్తు అనేటువంటి పునాది మీద మనం వేయబడుతూ వచ్చినప్పుడు అక్కడే 1 కొరింథీ 3వ అధ్యాయం 11 వచనం చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 11 వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది దేవుడే మన జీవితంలో పునాది కలిగిన వారుగా రక్షణ మార మనసు పొందినట్టుగా క్రీస్తు అనే బండ మీద మనము
మంచి నేల లాంటి హృదయం కలిగిన సాక్ష్యం కలిగిన జీవితం ఉన్నట్లయితే, క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేయబడినట్లయితే మన జీవితం ఎలా ఉంటుందంటే, వానలు వచ్చినా వరదలు వచ్చినా, ఇంకా అది గాలి విసిరినా కొట్టబడినప్పటికీ అది ఏమైందంటే అది పడలేదు. మన విశ్వాస జీవితంలో కూడా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు మనకు కూడా ఈ లోకంలో అనేకంగా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, విమానాలు వస్తాయి. అందుకే యోహాను సువార్త 16:33 ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఎందుకంటే 1 యోహాను 4:4 రాయబడిన ప్రకారం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడినప్పుడు ఎన్నని రాని ప్రభులో ఉంటాం. దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, దేవునింటిని ప్రేమించే విషయంలో, ప్రభుని ఆరాధించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుని వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో కూడా మన పునాది క్రీస్తు మీద కట్టబడినప్పుడు ఎన్నన్న రాని. ఉదాహరణ మనకు తెలుసు యోబు గురించి. దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చినాడు. యథార్థవంతుడును, నీతిమంతుడును, దేవునిందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి వాని మీదకి ఏం కలుగుతూ వచ్చిందంటే, కుమారులు చనిపోయినారు, తన పిల్లలంతా చనిపోయినారు, ఆస్తులన్నీ పోయినాయి, శరీరం అంతా రోగం వచ్చింది, భార్య కూడా మరి దూషిస్తుంది. అయితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. అది క్రీస్తు అనే బండ మీద మనం ఎప్పుడైతే రక్షణ మారమనసు పొందబడిన వారే కట్టబడుతూ వస్తామో, ఎన్నన్నా రాని శ్రమలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, పోరాటాలు రాని, దరిద్రత రాని, ఆకలి రాని, దప్పకి రాని, పేద లాజరు వల్లే మన ప్రభుతో విశ్వాసమందు స్థిరపడి మనం ఉంటూ వస్తాం. అందుకే అనేకమైన పర్యాయములు మనం భయానం కలిగించే పరిస్థితులు. యేసుప్రభు శిష్యులు 12 మంది యేసుప్రభును పట్టుకోగానే అందరూ ఏమైపోయినారు? పారిపోయినారు. చివరికి ఒక ఇంటిలో భయపడుతూ ఉన్నారు. అయితే ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై, భయపడకుడి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్తూ వస్తాడు. మత్తయి సువార్త 28:16-20 చూస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏమన్నాడు చూడండి, చదవండి. 18-19 28 అధ్యాయము మత్తయి సువార్త 18-19. చదువు 28 అధ్యాయం 18-19 అదేనా? 20 చదువుమా, 19 చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మయు నామంలోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో ప్రభు చెప్తూ వచ్చిన ఆ మాట. వారు తిరిగి బలపడ్డారు. 12 మంది 12 దిక్కులకు వెళ్ళారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణమును గురించి, పునరుత్థానమును గురించి ప్రకటిస్తూ వచ్చినారు. అనేకులు ప్రభును విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. ప్రభు కొరకు వారందరూ కూడా హతసాక్షులు అవుతూ వచ్చినారు. అయితే యూదా ఇస్కరియోతు మాత్రమే తప్పిపోయినాడు. కాబట్టి నీవు నేను కూడా క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన తర్వాత దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటి పునాది వల్ల నా జీవితము. ఒకవేళ అలా లేకపోతే ఇసుక మీద, అంటే దాన్ని ఏం చూసిన భక్తిహీనత. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఏమైపోయింది? వానలు వచ్చాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరిగానే దాని మీద కొట్టగానే అది ఏమైందంట? పడిపోయింది. సరైనటువంటి దేవుని వాక్యములో గ్రహింపు లేని వారుగాను, రక్షణ మార్గముల స్థిరమైన పునాది జీవితం లేనివారు ఏదైనా వారి జీవితంలో ఒకవేళ దేవుడు లేదంటే సాతానుడు అనుమతించినప్పుడు, జల్లించినప్పుడు ఏం చేస్తూ వస్తారంటే వారు దేవునికి దూరం అయిపోతూ వస్తారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది రెండవ మెట్టు ఏమంటే, మన పునాది క్రీస్తు అనే బండ మీద, ప్రభు అయిన యేసుక్రీస్తులో మన పునాది గట్టిదిగా ఉండాలి, స్థిరపడిన వారుగా ఉండాలి. ప్రభునందు మనం ఎట్లుండాలంట? స్థిరముగా ఉండాలి. ఏదో
పరిస్థితులు వచ్చినప్పుడు లేదంటే ఏదో కలిగినప్పుడు దేవుని విడిచిపోవడం, కొంతమంది దేవుని దూషించడము, దేవుడు ఇట్లా చేసినాడు, అట్లా చేసినాడు, అది చేయకపోయి ఇది చేయకపోయి, ఇది కాదు అయిపోయాను. దేవుడు నీకు ఏది కావాలో అది తెలుసు. కాబట్టి కొన్నిసార్లు కొంతకాలం కొంతమంది ఏమవుతారు, మాకు దేవుడు అది చేయకపోయి ఇది చేయకపోయి కాబట్టి ఎందుకు రావాలి మందిరానికి అంట. లోకస్తుల వల్ల ఆ మొక్కబడి చేసుకొని ఈ మొక్కబడి చేసుకుంటూ మాకు అది జరిగింది ఇది జరిగింది అని అన్నట్టుగా ఉంటారు. అది కాదు, ఏమున్నా ఏమి లేకపోయినా విశ్వాసం అనేది ఎట్లుంటుంది, స్థిరంగా ఉండాలి. కాబట్టి రెండవది ఒక ఇల్లు దేవుని నిర్మాణం మరి గృహముగా నిర్మించబడినటువంటి జీవితంలో మొదటి మెట్టుగా నేల మంచిదై ఉండాలి. మన హృదయం దేవుని వాక్యమును అంగీకరించి స్వీకరించి ఫలభరితమైనదిగా మంచి సాక్ష్యం కలిగిందిగా ఉండాలి. రెండవది పునాది, క్రీస్తులో మనము పునాది వేయబడిన. కాబట్టి కొంతమంది ఎట్లుంటారంటే కొన్ని సందర్భాలు రాగానే వాటన్నిటి విషయంలో క్రీస్తు అనే పునాది మీద లేకుండా లోకస్తుల వలె లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు ఇవన్నీ మనకు తెలుసు. పెళ్ళిళ్ళప్పుడు, చనిపోయినప్పుడు, ఇండ్లు ఓపెనింగ్లు అయినప్పుడు, లేదంటే ఇంకా ఆయా బంధువుల మధ్యలో ఉన్నప్పుడు, పండుగలు పబ్బాలు చేస్తున్నప్పుడు ఏమైపోతాయంటే లోకస్తుల వల్లే మనము కలిసిపోయేవారుగా ఉంటాం. కానీ క్రీస్తు అనే బండ మీద ఉన్నవారు కలిసిపోరు, ప్రత్యేకముగా ఉంటారు. అది క్రీస్తు అనే బండ మీద వేయబడినటువంటి పునాది కలిగిన జీవితం. ఇది రెండవది. మూడవది, పునాది వేయగానే నెక్స్ట్ ఏం కడుతూ వస్తారు? ఇంకా ఇల్లు. మొదటి నేల తీసుకుంటారు, రెండవది పునాదులు వేస్తారు. పునాది మీద ఏం కడతారు? ఇల్లు కడతారా? అప్పుడే ఇంటికి ఇల్లు అంటారు దాన్ని, గోడలు కడతారు. మూడోది ఏం కడతారు? గోడలు. ఈ గోడలు అనేవి దేని సూచిస్తుందంటే మన ఆత్మీయ జీవితంలో భద్రతను సూచిస్తాయి. చూడండి, ఈ గోడ గురించి మనం చూస్తూ వచ్చిన 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 1-3 వచనాలు చదవండి. 2వ రాజులు 20 అధ్యాయము 1-3 వచనాలు తీసిన వాళ్ళు చదవండి అమ్మా. మిగతా వాళ్ళు ఎవరు లేరా అన్నట్టుగా ఊరికినే అందరికీ సోమరతనం వచ్చిపోతుంది. ఎవరో చదువుతున్నారులే అని ఊరికే కూర్చొని ఎందుకు వచ్చినారు, ఊరికి ఇంటికి వెళ్ళిపోయేది బెటర్ ఏమో. చదువుమా. ఆ దినములో హిజ్కియాకు మరణకారణమైన రోగం కలగా ఆమోజు కుమారుడు ప్రవక్తునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతను తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. ఇప్పుడు చెప్పండి, ఈ గోడ దేని తెలియపరుస్తుంది? ఏం తెలియదు, ఇప్పుడు చదివినారు కదా. దేని తెలియపరుస్తుంది? అతని ముఖము గోడ తట్టు తిప్పుకొని ఏం గోడలు, ఒక ఇల్లు నిలబడాలంటే గోడలు ఎట్లయితే కట్టబడాలో, ఒక కుటుంబము దేవుని చేత కట్టబడాలంటే, ఒక సంఘము దేవుని చేత కట్టబడాలంటే మన జీవితంలో ఉండాల్సింది ఏమి? ప్రార్థన అనేటువంటి గోడ మన జీవితంలో ఉండాలి. ఆ ప్రార్థన అనేటువంటి గోడ మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఆ ఇల్లు భద్రముగా ఉంటుంది. ఏ ఇంటిలో అయితే ప్రార్థన కలిగి ఉంటారో ఆ ఇంటిలో సాతానుడు ప్రవేశించడు. అంతేకాకుండా దుష్టుడు వారిని ముట్టడు. ఏ ఇంటిలో అయితే ప్రార్థన జీవితం లేదో అన్నీ జ్వరపడతాయి. ఇంకా ఏ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యము ప్రార్థన జీవితము దేవుని సన్నిధి లేదో ఆ వ్యక్తి జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదంటే ఏ సంఘములోనైతే ఇవన్నీ లేవో అప్పుడు ఆటోమేటిక్గా మనుషులు నిద్రించుండగా శత్రువు వచ్చి ఏం చేసిపోయినాడంట? గురుగులు ఎత్తిపోతాడు. నీకు తెలియకుండా కానీ వెంటనే కనపడవు నీకు. గురుగులు ఎత్తితే మనం పంట వేసి వస్తాము, కానీ గురుగులు ఎట్లా వస్తాయో తెలియదు, కానీ వచ్చింటాయి, కానీ వెంటనే కనపడవు మనకి. అవి పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత అప్పుడు కనపడతాయి. అంటే ఈ గురుగుల గురించి, గోధుమల మధ్యలో ఉండే గురుగులు అంటే 2 కనుక్కోలేరంట. మళ్ళీ మన గురుగు చెట్లు కాదు, శనక్కాయలు ఉండేవి కాదు, గోధుమల మధ్యలో ఉండే గురుగులు, అవి కూడా వడ్ల గింజల మాదిరిగా ఉంటాయి, కనుక్కోలేరు. కానీ పంట వచ్చిన తర్వాత కనుక్కుంటారు.
కాబట్టి మన జీవితంలో మనకు తెలియకుండానే శత్రువైన సాతాను కొన్ని నష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని దుఃఖాలు, కొన్ని రోగాలు కూడా దేవుడు అనుమతించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు చదవండి, నా మాటలు కాదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. నా ఉపదేశం మరొకము, అవి దీర్ఘాయువును, దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయండి. తర్వాత 5వ వచనం. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకంటే చాలాసార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం పొందుతూ వస్తామంట, మన ప్రవర్తన చెడగొట్టుకున్నప్పుడు. ఇప్పుడు 7వ వచనం చదువు. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. కాబట్టి నీ దేహమునకు ఆరోగ్యము, సత్వ కలుగుతుంది. ఎందుకు ఈ దినాలలో సరైన విధానంలో బలము లేకుండా మనుషులు అయిపోతున్నారంటే జ్ఞానమును ఆధారం చేసుకొని బతుకుతున్నారు, కానీ దేవుని ఆధారం చేసుకొని కాదు. పాతకాలంలో వృద్ధాపంలో పక్షిరాజు లాంటి బలం పొందుతూ వచ్చినారు. 100 సంవత్సరాలు అయిన తర్వాత బలం పొందినట్టుగా అబ్రహాం వలె వాళ్ళు వృద్ధాపంలో ఉన్నప్పటికీ అంత బలముగా తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి ఎంతో వృద్ధాపంలో పోయిన అంత బలంగా వారు జీవిస్తున్నారు. కొన్నిసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు ముసలి వాళ్ళని చూస్తే ఇప్పటికీ వాళ్ళు ముసలి వాళ్ళ కంటెద్దాలు లేకుండానే చదువుతారు. ఎంత దూరమైన నడుస్తారు, ఎంతో బరువులు మోస్తారు. అవన్నీ చూసినప్పుడు కారణం ఏమంటే వారు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళ బలము. ఈ జ్ఞానము, అతి తెలివి, కుయుక్తి, మోసం వాళ్ళలో లేదు. అందుకే వాళ్ళ దేవుడు వాళ్ళకు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, ఆరోగ్యం ఇస్తూ వచ్చినాడు. ఇంకా ఏమంటాడంటే ఆ రీతిగా మనం ప్రార్థన జీవితం కలిగిన గోడలుగా మన ఇంటిలో ఉంటే, మన ఇల్లు అట్లాంటి గోడలు కలిగిన వారు కంటే ప్రార్థన జీవితం కలిగిన వారుగా మనము మన కుటుంబం ఉంటే, ఇంకా ఏమంట 9వ వచనం. ఇంకా దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాని ఏం చేస్తారంట, గణపరుస్తారు. మనకు తెలుసు హెబ్రోన్ అనేటువంటి దాన్ని అప్పాజన అయిన తనకు ఉన్నటువంటి ఆస్తి రాసిచ్చినాడు. చాలా స్థలాల్లో దైవజనులకి, దేవుని మందిరాలకు ఏం చేసినారంటే వాళ్ళ స్థలాలు ఇచ్చేసినారు. వాళ్ళకి తెలియకుండానే అది ఆశ్రయించబడుతూ వచ్చినారు. కానీ నేడు దినాలు ఏమైపోయిందంటే ఏ మాత్రం దేవుని పిల్లల్లో చలనం లేదు. నా ప్రాణమా తినము తాగము అంత చెప్పాం కదా. ఇక్కడ విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందులో మన సహోదరుడు మరి జాషువా గారికి ఇలాంటి పరిస్థితి కలిగింది, ప్రార్థన చేయమని కోరుతూ వచ్చినాడంటే ఏ ఒక్కరిలో కూడా చలం రాలేదు అనుకున్నాను. వీళ్ళు వినమట్టకి విందురు కానీ గ్రహింపనే ఎట్లయిపోయినారంటే స్వార్థం. అదే మన ఇంట్లో మనకు సంబంధించిన బంధువులకు తెలిసిన వాళ్ళకి ఏదైనా బాగలేదు, హాస్పిటల్లో పెట్టినారనుకుందాం. మన కొడుకుకు బాగాలేదు, నాయనకు బాగాలేదు, అమ్మకు బాగాలేదు, తాతకు బాగాలేదు, లేదంటే బిడ్డకు బాగాలేదు అనుకో, ఏం చేస్తాం, పోయి ఖర్చులకు ఇస్తామా లేదా? ఇది శరీర సంబంధమైన ప్రేమ. ఆత్మ సంబంధమైన ప్రేమ కూడా ఏం కావాలా, వాళ్ళ అక్కర్లో మనం ఏం చేయాలా, సహాయపడాలా. కాబట్టి ఇప్పుడు రతన్ టాటా అని ఆయన ఎన్నో కోట్లు ఇచ్చినాడు ఇండియాకి తన ఆస్తిలో. ఒక హిందువులు ఇస్తున్నారు ఈనాడు, ఎంతోమంది ఎన్నో రకాల సహాయం చేస్తున్నారు, చూస్తాం కదా. 3 పూట్లు భూ కూడా పెడుతున్నారు. కానీ దేవుని పిల్లల స్వార్థం. అందుకే ఎందుకు ఇలాంటి దేవుని కోపం, ఉగ్రత మనుషుల మీదకి వస్తుందంటే దేవుని ప్రజలే దేవునికి విరోధంగా నడుచుకొనిచున్నారు. వాళ్ళంటూ అజ్ఞానంలో వారు జీవిస్తూ ఆ రీతికి చేస్తున్నారు.
ఉన్నారు కాబట్టి ఇలాంటి శిక్షలు మనకు వస్తున్నాయి. భూమి మీదకి ఎందుకంటే ఆదాం పాపం చేసినప్పుడు ఆదామవుల భూమి అంతా శపించబడింది. ముండ్ల పొదలు గచ్చు పొదలు ఎట్లయితే వచ్చినాయో ఆ రీతిగా ముండ్ల పొదలు గచ్చు పొదలు మనుషుల జీవితాల్లో కుటుంబాల్లో పుచ్చుకుంటే ఉంటాయి. ఇంక అవి అంటే నష్టము దుఃఖం బాధ కుచ్చుకుంటే ఎవరుకుంటే అది నొప్పి కలిగితే ఎవరుకుంటే అది బాధ వస్తుంది, ఏడుస్తుంటాం. అట్లా మన జీవితంలో కూడా కొన్ని ముళ్ళు ఎందుకు మొలుస్తాయి అంటే దేవునికి తగిన విధానంలో మనం జీవించలేకపోవడం. తర్వాత 10వ వచనంలో అంటాడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. అంటే నీ కలిగిన దాంట్లో ఉన్న దాంట్లో నువ్వు అప్పు లేకుండా దేవునికి నమ్మకంగా జీవించినావు అనుకో, అప్పు లేకుండా బ్రతకగలవు. అన్నీ కూడా దేవుడు ఏదో రకంగా తీర్చగలడు. అందుకే మనం దేవునికి ఇవ్వం కాబట్టి మనకి ఎంత వచ్చినా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందని హగ్గయి అంటాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు. విస్తారంగా ఇచ్చినా కొంచెమే వస్తున్నాం, ఎంత వచ్చినా ఏం ప్రయోజనం లేదు, ఎందుకు నష్టం. కాబట్టి కారణం ఏమంటే ఈ గోడలు దేని సూచిస్తుందంటే ప్రార్థన జీవితం. యెరూషలేమును గురించి ఇప్పుడు ఆ గోడ గురించి ఏం రాయబడుతుందంటే వాల్ ఆఫ్ వీపింగ్, అంటే ఏడుపు గోడ అంటారు తెలుగులో. అక్కడ వెళ్ళి అనేక మంది వెళ్ళి ప్రార్థన చేసి ఒక చీటి రాసి గోడలో పెడితే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడంట. కారణం ఏమంటే ఈ స్థలం మందు చేయబడే ప్రార్థన నేను విని ఉన్నాను. అక్కడ ఉంది కదా, ఈ స్థలం మందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును. అది దేవుని మందిరం. ఆ స్థలం మందు చేయబడిన ప్రార్థన ఏదైనా సరే కొంతమంది వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ రిక్వెస్ట్ అంతా పేపర్ రాసి పెడతారు. అదే ఇక్కడ మనం పోతే ఆర్షం చర్చిలో కూడా పోయి ఆడ కూర్చొని కొంతమంది పేపర్ రాసి ప్రార్థన చేసి ఆడ మేరీ మాత దాంట్లో పెట్టేస్తుంటారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు ఎంతోమంది మనము ప్రార్థన అనే గోడ మన జీవితం లేదు కనుక ఇల్లు కట్టబడట్లేదు. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు. కాబట్టి ఎంతోమంది జ్ఞానం కలిగి తన ఇంటిని కట్టుకుంటున్నారు దైవికమైన విధానంలో. ఈ ప్రార్థన అనేటువంటి గోడ లేకపోవడం బట్టి ఈజీగా గోడ వైపు తన ముఖం తిప్పుకొని మరణం నుండి మరణం తప్పించుట యెహోవా వశం. కాబట్టి 15 సంవత్సరములు తిరిగి దేవుడు ఆయుష్ను పొడిగించినాడు. నీ జీవితంలో కూడా రావాల్సిన దాన్ని చేయవలసిన దానికి కారణము పొందలేకపోవడానికి కారణం ప్రార్థన జీవితం లేదు. కాబట్టి గోడ దేని సూచిస్తుందంటే కుటుంబ ప్రార్థన, లేదా వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన మన జీవితంలో లేదు. చాలామంది వస్తారు కానీ ప్రార్థన చేయరు, అందుకే ఏం పొందలేకపోతుంది. ఇంట్లో కూడా అంతే, కుటుంబ ప్రార్థన లేదు, లేదా వ్యక్తిగతంగా కూడా కొంతమంది ప్రార్థన లేదు. చేసినా ఆ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండదు, మనకి ఇష్టంగా వచ్చినట్లు మనం చేస్తాం. అందువల్ల మీరు ఏది పొందలేదు. కాబట్టి ఈ గోడ అనేది ప్రార్థన జీవితాన్ని సూచించేదిగా ఉండదు. ఒక ఇంటిని నిర్మాణంలో మీరు దేవుని గృహమునై ఉన్నారంటే మొదటిదిగా నేల అంటే స్థలము, రెండవది పునాది, మూడవది పునాది పైన గోడ. కాబట్టి తర్వాత ఇప్పుడు 4వది దేని సూచిస్తుందంటే ద్వారబంధం, అంటే లోనికి ప్రవేశించడానికి తలుపు పెద్దది పెట్టేది ద్వారబంధం. తలుపు వేరు, ద్వారబంధం వేరు. కాబట్టి ఈ ద్వారబంధము అనేది ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వరకు చదవండి. 6వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. మిగతా వాళ్ళు చదవమని చెప్తున్నాను, చదవాల. నువ్వు వచ్చేప్పుడు పవిత్ర చదువు వచ్చిన వాళ్ళు చదవని, లేని ఇంట్లో నిలబెడతాను. నీ గౌనల మీదను వాటిని. కాబట్టి ఇంటి ద్వారబంధముల మీద దేవుని వాక్యం.
చాలామంది దొరికే ఇంటి నిండా వాక్యాలు ఉంటాయి కానీ వాళ్ళ జీవితంలో మాత్రం దేవుని భయం ఉండదు. ఎవరైనా పోతే అబ్బా ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని ఎక్కడ అబ్బా అన్నీ చూసి అంత ఆత్మీయంగా అనుకుంటారు. ఏమీ లేదు. పేరేమో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమంటే ఒక్కరు కూడా ఉంటారు దాంట్లో కదా. బయటను చూసి ఏం చేస్తున్నారు మనము? భక్తి, పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించు. పైకేమో భక్తిగా అన్ని వాక్యాలు ఉంటాయి, బైబుల్ ఉంటాయి, ఇల్లు అంతా మంచాడు. కాబట్టి ఈ ద్వారం దేని తెలియపరచబడుతుందంటే దేవుని వాక్యము అనేది మన హృదయాల్లో భద్రం కలిగి ఉండాలి, మన ఇంటిలో ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. ఇంట్లో కుటుంబ ప్రార్థనలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, దేవుని బిడ్డల ఇంట్లో ఆ ద్వారబంధం దేని తెలియపరుస్తుందంటే ఒక విశ్వాస జీవితానికి, ఒక కుటుంబానికి ఈ రెండు ఒక పక్షికి రెక్కలు లాంటివి. ఏది? ప్రార్థన చేయడము, దేవుని వాక్యాన్ని చదవడం అని. ఏ కుటుంబంలోనైతే అవి రెండు కలిగి ఉంటారో అవి ఏం చేస్తూ వస్తాయంటే ఆ వ్యక్తి జీవితంలో లేదంటే ఆ కుటుంబ జీవితంలో దేవునికి నివాస గృహముగా ఉంటారు. కాబట్టి ఇది ఎన్నోదమ్మా? ఇది 4. ద్వారబంధము. ద్వారబంధం అనేది దేవుని చూసిందంటే దేవుని వాక్యం కలిగి ఉన్న వారుగా ఉన్నారు. ఆ ఇంటిలో దేవుని వాక్యం కలిగిన వారు ఎట్లా కలిగి ఉండాలా? ఒకటేమో మనం దేవుని వాక్యం చదవాలి, రెండోదో మా ఇంటి ద్వారా దేవుని వాక్యం ఇతరులకు వినిపించినట్లుగా గృహాలను ఆధారం చేసుకొని దేవుని యొక్క సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. అనేకులు ఇంటికి వచ్చాం, ప్రార్థన చేసుకోవాలా, దేవుని వాక్యం చదువుకొని కొన్ని నెమ్మదిగా పొందుతామనే అటువంటి దృష్టి కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబంలో ప్రార్థన చేసుకోవడానికి ఒక గది కట్టుకుంటారు. మనకు అన్నీ కట్టుకుంటాం, ప్రార్థన గది ఇంట్లో ఉండదు. ఆ గది, ఈ గది, అది వంటశాల, ఆ శాల, ఈ శాల, పడక గది, ఇన్ని బెడ్రూమ్లు, అది అన్నీ ఇవన్నీ చూసారు. ఆడైనా ప్రార్థన గది ఉందంటే లేదు, మనకు ఉండే స్థలం ఇంతే అంటారనుకో. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ద్వారబంధం దేని తెలియపరుస్తుందంటే దేవుని వాక్యం కలిగిన వారుగా మన గృహాలలో ఉండాలి. ఇది 4. 5వది మనం చూస్తూ వచ్చినప్పుడు ద్వారానికి తలుపులు. ఈ తలుపులు అనేవి దేని చూసిందంటే ఎవరైనా మన ఇంటిలో రావాలా పోవాలంటే ఎక్కడి నుంచో రావాలా, ద్వారం తీస్తేనే కదా, తలుపులు తీస్తేనే మన దగ్గరకు వచ్చి. అంటే దీన్ని ఏం సహవాసము. సహవాసం, మనతో సహవాసం కలిగిన వారుగా ఉండాలి. చదవండి ప్రకటన 3:20. ప్రకటన 3:20 తీసిన వాళ్ళు చదవండి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా. కాబట్టి సహవాసం మన హృదయమైన తలుపు యొద్ద ప్రభు తట్టినప్పుడు ప్రభు అంటున్న ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు. కాబట్టి మనం ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్పి కూర్చున్న ఏదో పడుకుంటే ఎంతో విశ్రాంతి, ప్రాణము నెమ్మది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ హృదయమైన తలుపు తెరిచి నన్ను ఆహ్వానిస్తే నీతో నేను సహవాసం చేసి భోజనం చేస్తాను. మళ్ళీ దేవుని బిడ్డలుగా ప్రభుతో మన సహవాసం కలిగిన కుటుంబంగా మనం ఇల్లుగా ఉంటుందా? అది దేవుడు. మీరు దేవుని గృహమునై ఉండాలంటే కూడా మనం పరీక్ష చేసినట్లయితే ఒక పాట కూడా ఉంది కదా. ఏముంది అంటే హృదయం అనేది తలుపు నొద్ద యేసు అనే ఒక పాట ఉంది, తట్టుతున్నాడని. హృదయం అనే తలుపు యొద్ద అనేక సార్లు రక్షణ పొందిన వాళ్ళకైతే దేని వాక్యం ద్వారా తడుతుంటాడు, రక్షణ పొందిన వారికైతే ఇది తప్పు, ఇది రైట్ అని హెచ్చరిక చేస్తున్నాడు. మరి తర్వాత ఇది చెయ్యాలా, ఇది చేయకూడదని దేని వాక్యం చదువుట ద్వారా, వినుట ద్వారా, ఇతరుల ద్వారా మనం అనేక సార్లు మన సహవాసం, భక్సింగ్ గారి సహవాసంలో అపోస్తుల బోధ యందును సహవాసం అంటే అన్ని కూడికల్లో పాలు పొందడము అని అర్థం. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండడం, ప్రార్థనలో పాలు పొందుతుండాలి, ఆరాధనలో పాలు పొందుతుండాలి, దేవుని మందిర కూడికల్లో పాలు పొందుతుండాలి, రెట్టు విరిచే దాంట్లో పాలు పొందుతుండాలి. చాలామంది మరి ఏం భక్తో ఏమో తెలియదు కానీ ఒకవైపు ఆరాధన చేసేవాళ్ళు చేయరు, కొంతమంది బలలో పాలు పొందరు, కొంతమంది ప్రార్థన కూడా
చేయరు. ఏం ప్రయోజనం అది? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివే. ప్రభుతో సహవాసం చేస్తే మన జీవితం సంతోషంగా మారిపోతుంది. ఉదాహరణ జక్కయ్య ఉన్నాడు లూకాసు వార్త 19వ అధ్యాయంలో. యేసయ్యను చూడాలని ఆశ ఉంది, తన హృదయం తెరవబడింది. యేసు ప్రభు ఆశను చూసి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఆ మేడి చెట్టు దగ్గర రాగానే జక్కయ్య త్వరగా దిగమంటే ఏం చేసినాడు జక్కయ్య? యేసు ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. యేసు ప్రభు తన ఇంట్లోకి చేర్చుకోగానే యేసు ప్రభుని జక్కయ్యతో అంటున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? చదువు 9వ వచనమా 8వ వచనం చదువు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడే ఇంటికి రక్షణ. ఎందుకంటే ప్రభుని చేర్చుకున్నాడు ఆ ఇంటిలోనికి. ప్రభు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నా కూడా మన హృదయంలో చేర్చుకోము. ఒకవేళ ప్రభు మనతో మాట్లాడుతున్నా కూడా మనలో ఉన్న తీసేసుకోం. జక్కయ్య ఏం చేసిన? ప్రభా, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకొని తిరిగి 4 గంటలు మనకు తెలుసు. ఎక్కడ అన్యాయంగా ఉన్నాము, ఎక్కడ అక్రమంగా జీవిస్తున్నాము, ఎక్కడ తప్పు మార్గంలో ఉన్నాము అన్నీ తెలుసు, కానీ తీసేసుకోం. జక్కయ్య తీసేసుకున్నాడు కనుక ఇతడు కూడా అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. దేవునికి మీరు దేవుని గృహమునై ఉన్నారు. కాబట్టి మనం దేవుని గృహముగా మార్చబడాలంటే మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి స్థానం ఉండాలి. మన ఇంటిలో దేవుని స్థానం ఉండాలి, దేవుని కార్యాలు కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుని బిడ్డలుగా దేవుని సంఘములో కూడా సహవాసం కలిగి నీ నిజమైన ద్రాక్షావళిని మీరు కుటుంబాలను తీయగలిగా ఉండాలి. అప్పుడు ఫలిస్తుంటాయి. దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో సహవాసం, ఎక్కడెక్కడో ఏమేమో సహవాసం చేస్తాం, ఎవరెవరితోనో సహవాసం చేసేకపోతాం, ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాం, ఎవరెవరినో తిరిగి ఏమో చేసుకొస్తాం, కానీ దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాం. నా దేవునితో మందిరంలో పోవాలా, దేవుని వాక్యం నేను చదువుకోవాలా, కొంత సమయం ప్రార్థన చేసుకోవాలా, ఆరాధించే వారిలో వెళ్ళి నేను ఆరాధన చేయాలా. అది సహవాసం అంటే. ఇది ఎప్పుడైతే మన జీవితంలో సహవాసం కోల్పోతూ వస్తామో, ఎట్లయితే చెట్టుకు నీరు అందకపోతే అది వాడిపోయి ఎండిపోతుందో, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం కూడా సహవాసానికి, దేవుని సంఘానికి కానీ దేవుని వాక్యానికి కానీ దూరం అవుతూ వస్తూ వచ్చినాడంటే, ఒకడు యెరూషలేము నుండి ఎక్కడ ప్రయాణం అవుతున్నట్టు యెరికోకు ప్రయాణమైనారు. ఎవరి చేతిలో చిక్కినాడు? దొంగల చేతిలో చిక్కినాడు. వదిలిపెట్టినారా వాళ్ళు? కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి అంతా దోచుకొని పోయినారు. ఒక సమయం వస్తుంది నిన్ను ఎవరు ఆదుకోలేని స్థితి. కాబట్టి ఈ రాత్రి మనం 5వ విషయంగా మనం చూస్తూ వచ్చినప్పుడు, ప్రభు హృదయం అనే తలుపు యొద్ద తడుతున్నప్పుడు ప్రభుకు స్థానం ఇవ్వాలి. జక్కయ్య ఇచ్చాడు, తన జీవితం మార్చబడింది, తన ఇల్లు కూడా మార్చబడింది. అందుకే దేవుని వాక్యం చెప్పిన చోటల్లా జక్కయ్య ఇంటిని గురించి చెప్తూ వస్తారు. మరి నా జీవితంలో ఎంతమంది ఇలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించేటువంటి తలుపులు తెరవబడినట్లుగా మన జీవితంలో, మన కుటుంబంలో జీవిస్తున్నాము? సంఘంలో ఎంతమంది దేవుడు తన కార్యాలు జరిగించే విధంగా మనం జీవించాలని ఎంతమంది ఆశ కలిగి బ్రతుకుతున్నాం? ఒక ఆయన దైవజనుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు కానీ పారాయణ ఆయన చెప్పిన, నేను లోకంలో దేవుని సంఘం ఎక్కడుందా అని లోకంలో వెతికితే ఎక్కడ కనపడలేదంట. బాగా వినండి, దేవుని సంఘము లోకములో ఎక్కడుంది అని ఎతికితే ఎక్కడ కనపడలేదంట, దేవుని సంఘమే కనపడలేదంట. అయితే లోకం ఎక్కడుందో అని ఎతికితే దేవుని సంఘంలో ఉందంట. అర్థమైందా? లోకములో దేవుని సంఘం ఉందా? సంఘములో లోకం ఉందా? వాస్తవానికి లోకములో దేవుని సంఘం ఉండాలా. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? సంఘములోకి ఏమొచ్చింది? లోకం వచ్చిందంటే, లోకము అంటే ఈ లోకాధికారి అని సాతాను గురించి రాయబడింది. సాతాను కార్యాలు సంఘాల్లో జొరబడిపోయినాయి. దేవునికి స్థానం లేదు, దేవుని భయం లేదు. వస్తారు కానీ దేవుని ఇంట్లో భయం లేదు, దేవుని బిడ్డలకు భయం లేదు, వాళ్ళ ప్రవర్తనలో భయం లేదు, వాళ్ళ ఇంటిలో భయం లేదు. కారణం ఏమంటే సంఘములోనికి ఏమొచ్చింది? లోకము. లోక పద్ధతులు వచ్చినాయి. ఎట్లా తప్పదు కదా, చేయాలి కదా, పోగొట్టుకోకూడదు కదా, అట్లే పరలోకం కూడా వదిస్తారా? నేను పరిశుద్ధనైన ప్రకారం మీరును, అది ప్రభు కోరేది. అంతేగాని ఎట్లా పడితే అట్లా జీవించి, ఎట్లా పడితే అట్లా ఉండి
లోక పద్ధతుల ప్రకారం మనం జీవించి దేవుడు మనకి ఏదైనా అనుగ్రహిస్తాడు, దేవుని గృహముగా మనం ఉన్నాము, దేవుని బిడ్డలుగా అనుకున్నామంటే అది నీ భ్రమ. ఆయనకి పరిశుద్ధత ఎన్నిటన్నిటికి ఆయనకి అనుకూలం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడు. పరిశుద్ధత లేకపోతే ప్రభుని చూడు. మందిరానికి వచ్చిన, బైబిల్ చదివిన, పాటలు పాడిన, సంవత్సరం అంతా కూర్చొని పోయినా, ప్రార్థన చేసిన, దేవుడు నీతో మాట్లాడు. కారణం ఏమిటంటే నీ జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితం లేదు. కాబట్టి ఈ తలపులు దేని సూచిస్తుందంటే ప్రభుతో మనం కలిగి ఉన్నటువంటి సహవాసం. అందుకే 1 కొరింథీ 1:9 చదవండి. 1 కొరింథీ 1:9. మన ప్రభు అయిన కాబట్టి ఏమన్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన. ఆయన కుమారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహవాసానికి మనల్ని పిలిచినాడు. జక్కయ్యని పిలిచినట్లు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఎట్లా సహవాసం కలిగి? దేవుని వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు, అంతేకాకుండా ప్రభు బలుల్లో పాల్గొంటున్నప్పుడు ఆయనతో సహవాసం కలిగిన వారుగా ఉంటాం. ఇవి లేవంటే ఆయనతో సహవాసం లేదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ఎప్పుడంటే నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నేను ద్రాక్షవల్లని తీగలు మీరు, కాబట్టి నా యందు మీరు నిలిచి ఉండాలా. నువ్వు లేదు, ప్రార్థన చేయట్లేదు, దేవుని వాక్యం చదవట్లేదు, ప్రభు బలుల్లో పాల్గొనట్లేదు, ఆరాధన చేయట్లేదు అంటే అర్థం ఏమంటే నీవు ప్రభుతో సహవాసంలో లేవు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వాడిని. కాబట్టి ఆయన అవి ఉండాలా. అది రక్షణ మారు మనసు పొందినవాడు. మీరు దేవుని గృహమునై ఉన్నారంటే ఈ అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఇది 5వదిగా తలుపులు తెరవబడిన అనుభవం. మీరు దేవుని గృహమునై ఉన్నారు. మొదటిది ఏమన్నాము? నేల, స్థలము. 2 పునాది. 3 గోడ. 4 ద్వారబంధము. 5 తలుపులు. ఇప్పుడు 6వది చూసినట్లయితే చూడండి, కిటికీలు. తలుపుల తర్వాత నెక్స్ట్ ఏముంది? కిటికీలు. ఈ కిటికీ అనుభవం దేని చూసిందంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఈ కిటికీ అనుభవం దేని సూచిస్తుందంటే ప్రార్థన చేయుట, దేవుణ్ణి స్తుతించుట. ఒక విశ్వాస రక్షణ మారుమనసు పొందిన వ్యక్తి జీవితంలో ఉండాల్సిన లక్షణాల్లో ప్రాముఖ్యమైనవి 2 రెక్కల లాంటివి, 2 కళ్ళు లాంటివి, 2 చేతులు లాంటివి, 2 కాళ్ళు లాంటివి. ఇవి లేవంటే నువ్వు అవిటివాడు, అవిటి దానివే. 1 ఎండాల ప్రార్థన చేయాలి, 2 దేవుణ్ణి స్తుతించాల. ఈ అనుభవం కలిగి ఉండాల. అది దానియేలు కలిగి ఉన్నాడు. యూదులంటా చూడండి, 119వ కీర్తన 164వ వచనం. 119వ కీర్తన 164వ వచనం. ఎన్నిసార్లు అంట దావీదు దేవుని స్తుతించిండేది? 7 మార్లు. ఇప్పుడు 55వ కీర్తన 17వ వచనం. 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరుపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? 3 సార్లు ప్రార్థన చేసినాడు. దానియేలు కూడా 3 మారు ప్రార్థన చేసినాడు. 7 సార్లు దేవుని మహిమ చెల్లించినాడు. అందుకే దానియేలుకు వచ్చినటువంటి అపాయాల నుండి ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అందుకే కీర్తనకాండం 34:7 రాయబడి తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులుండి వారిని రక్షించును. దానియేలు ప్రార్థన బట్టి, దేవుని స్తుతించిన దాన్ని బట్టి, తన శ్రమలో తన దూతను పంపి దానియేలుని ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు కాబట్టి కిటికీ అనుభవం దేని చూసిందంటే ప్రార్థన. యెరూషలేము వైపు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లురు అన్నారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, దాని క్షేమం మీ క్షేమమునకు కారణం. దేవుని సంఘం, దేవుని ప్రజలు, దేవుని కార్యాల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని ఇంటిలో దేవుని ప్రజలతో సమాజంగా కూడా ఏం చివరిది 7వది మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, ఇవన్నీ అయిపోయినాయి. 1
నేల స్థలం అయిపోయింది. 2 పునాది అయింది. 3 గోడల అనుభవం అయిపోయింది. 4 ద్వారబంధములు. 5 తలుపులు. 6 కిటికీలు. ఇప్పుడు 7వది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏముంది నెక్స్ట్? స్లాబ్ ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఏమంటారు దాన్ని? పైకప్పు అంటారు. ఇవి లేకుండా మనం జీవిస్తాము ఇంట్లోనా? దాన్ని ఇల్లు కూడా అంటారు నాకు తెలిసి. ఇవన్నీ కలిగిన తర్వాత నెక్స్ట్ చివరిది ఏముందంటే పైకప్పు కలిగినటువంటి అనుభవం. ఇది పైకప్పు దేని సూచిస్తుంది? చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఆయన క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మనం క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఆయన మరణము పునరుత్థానంలో పాలు పొందిన తర్వాత, రక్షణ మారమనిసి బాప్తిస్మ సాక్ష్యం పొందిన తర్వాత, మనం ఇప్పుడు లేపబడిన తర్వాత మనం భూ సంబంధం కాదు, ఇప్పుడు మనం పరసంబంధులం. పరసంబంధులు అంటే మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మనం ఎక్కడ సంబంధాలంట? పరలోక సంబంధమైన జీవితం మనం కలిగిన వారుగా ఉండాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఏమన్నాడు చదవండి. 33. కాబట్టి మీరు కాబట్టి ఆయన రాజ్యం నీతిని మొదట ఏది పరలోక సంబంధమైన రాజ్యం ఎతకాల. ఈ లోక సంబంధమైన రాజ్యం కొరకు, అధికారం కొరకు, సంపాదన కొరకు, లేదంటే లోక సుఖము కొరకు, దాని కొరకు కాదు మన జీవితం జీవించాల్సి ఉంది. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు పౌలు. రోమీయులకు రాసిన పత్రిక, ఎవడును తన కోసమే బ్రతుకుడు కానీ క్రీస్తు నిమిత్తం మనం బ్రతకాల. పౌలు అన్నాడు చదవండి 2వ అధ్యాయము గలతీ పత్రిక 20వ వచనం. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేను ఎప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించు నీతిమంతుడి విశ్వాసం మూలముగా. దేవుని పిల్లలు విశ్వాసంతో బ్రతకాల. లోకస్తులక లోక సంబంధమైన ఆశల కొరకు, శరీరాశలు, నేత్ర జీవోడంబం కొరకు కాదు మనం బ్రతకాల్సింది. లోకంలో లోక సంబంధమైన జీవితం కొరకు, ఇతరులతో పోటీ కొరకు బతికేది కాదు మన జీవితం. మన జీవితం అంతా క్రీస్తు కొరకు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా, పైన ఉన్న వాటి కొరకై, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాకుండా పైన వాటి కొరకై మనం జీవించడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నారంటే చాలామంది దేవుని పిల్లలని పిలువబడేవారు పైన వాటిని వదిలేస్తున్నారు, పరలోకాన్ని వదిలిపెడుతున్నారు. దేన్ని ఎత్తుతున్నారు? భూలోక సంబంధమైన దానిని. ఒకసారి ఇదంట పంది పిచ్చి కథ మీకు తెలుసు. పంది ఎప్పుడు లోకంలో దాన్ని ఎత్తుక్కుంటా తినుకుంటా దాని జీవితం అంతా అదే ఉందంట. ఎప్పుడైతే దాన్ని చంపి తినాలనుకునే వాళ్ళు చంపి కట్టుకొని 2 కాళ్ళు ఆ కాళ్ళు కట్టేసి కట్టి దూసి ఇట్లా ఎత్తినప్పుడు ఏమవుతుంది? తల కిందలు ఎత్తది కదా. అప్పుడు చూసిందంట ఆకాశమును. ఇంత పెద్ద ఆకాశం ఇంత ఉందా అనుకుందంట. అంతవరకు తన మూతి ఎక్కడుంది? నేల మీదే ఉంది, పైకే చూడదు. ఇది పంది స్వభావం. అది లోక సంబంధమైన, అది పంది అసహ్యమైంది, శపించబడిన దాంట్లో ఉండేది. దేవుని బిడ్డలైన వారు సైతం ఎట్లయిపోయినారంటే ఆ రీతి కడగబడిన పంది బురదకు దొరికినట్టుగా దేవుని పిల్లలు సైతం ఏమైపోయినారంట. అదే పిచ్చుకుంది కదా, ఎక్కడైనా సరే అది ఎగురుతూనే ఉంటుంది, పైకి పోతూనే ఉంటుంది, పైనే చూసిస్తుంది. కాబట్టి మనము పక్షి వలె పరలోక సంబంధమైన జీవితము జీవించాలి. ఆ పరలోక సంబంధమైన జీవితం మనం జీవించాలంటే చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి. అయినను
ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. అన్ని క్రీస్తు కొరకు నష్టముగా చున్నాను. అయితే క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు ధర్మశాస్త్రములమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆరి యందు అగపడి నిమిత్తమును ఏ విధము చేత గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగును ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును పెంట నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా పెంట విసర్జించింది ఇంకా అది. దాన్ని ఇంకా మళ్ళా తీసుకునేదానికి ఎవరు పోరు. విసర్జించిన దాన్ని ఎవరు పెంటను తీసుకోరు. అట్లా ఈ లోక సంబంధమైన వాటిని క్రీస్తు కొరకై పర సంబంధమైన జీవితం కొరకై నేను ఏం చేస్తానంటే సమస్తమును పెంటతో సమానముగా ఎంతోమంది భక్తులు అనేక సాక్ష్యాలు మనకు తెలుసు. భక్త్ సింగ్ గారిది, సాదా సుందర్ సింగ్, స్ట్రీట్ స్టడ్ అని ఎంతోమంది ఇంగ్లాండ్ మిషనరీలు, విలియం కేరీ కావచ్చు, అదునురామ్ జెడ్సన్ కావచ్చు, తర్వాత జార్జ్ ముల్లర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది దేవుని కొరకై అన్నీ వదులుకొని వారు దేవుని పరిచయం చేస్తూ వచ్చు. అది పరసంబంధమైన జీవితం. కాబట్టి విశ్వాస జీవితంలో ఈ ఏడింతల అనుభవం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఇప్పుడు మీరు దేవుని గృహమునై, అప్పుడు మన దేవుని గృహముగా ఉంటాం. మొదటి ఏ అనుభవం కలిగి ఉండాలని మనం చూస్తూ వచ్చినాము. దేవుడు మనలో నివసించాలా అంటే, ఆయన నివాస గృహముగా మన యందు నివసించాలంటే మొదటి అనుభవం మంచి నేల వలె దేవుని వాక్యమును స్వీకరించేవారుగా ఫలవృతమైన క్రైస్తవ జీవితం జీవించేవారుగా ఉండాలి. రెండవదిగా పునాది క్రీస్తు అనే బండ మీద మన విశ్వాస జీవితమును కట్టుకోవాలి. మూడవది గోడ, ప్రార్థన అనేటువంటి గోడలు మన కుటుంబ జీవితంలో వ్యక్తిగతమైన జీవితంలో కలిగిన వారుగా ఉండాలి. నాలుగవది ద్వారము. ద్వారము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా, ద్వారబంధములు దేవుని వాక్యం రాయబడుతూ వచ్చినాయి కనుక మన ఇంటిలోనికి దేవుని వాక్యములో ఉండాలి. చూడండి, వాక్యం గురించి ఒక మాట గుర్తుకొస్తుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వానికి ఆ ఇంటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఒక కాబట్టి ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఆ ఇంటిలో ఏం ప్రకటించబడుతుంది? వాక్యం ప్రకటించబడుతుంది. దాన్ని విని అనేకులు ఆ పక్షవాయువులను మోసుకొని వస్తే వారి మధ్యలోని దింపితే వాడు ఏమైపోయినాడు? స్వస్థత. కాబట్టి మన ఇంటిలో దేవుని వాక్యము పని చేస్తున్నప్పుడు ఎవరు వచ్చినా మన ఇంటిలోనికి ఆశ్రయించబడు. అంతే ఇంట్లో ఓపెనింగ్ అప్పుడు ఏం చేస్తారు? ప్రభు, ఇంటిలోనికి వచ్చిన వారు అనేకులు వచ్చి నీ వాక్యం విని నేను అంగీకరించేవారు కానీ ఆశ్రయించబడేవారు కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఇల్లు ఉండనట్లుగా, గృహం ఉండనట్లుగా సాయం ప్రార్థన చేస్తాం. ఒట్టిది ప్రార్థన చేసిపోతారు కానీ వీళ్ళ జీవితం మాత్రం వచ్చిన వాళ్ళు ఇంకోసారి ఆ ఇంటికి రాకుండా పోతారు. కారణం ఏంటో వాళ్ళ జీవితం అట్లా అసహ్యంగా ఉంటుంది. ఎవరు పోవడానికి కూడా ఇష్టపడరు కొంతమందికి. కారణం ఏంటే ఆటకు పోయి ఉన్న సమాధానం ఎందుకు పోగొట్టుకోవాలి? కాబట్టి ఆశపడాలి. అనేకలు ఆటకు పోతే సమాధానం ఏది చూస్తున్నాం మనం? ఇది ద్వారబంధములు. తర్వాత తలుపుల గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు సహవాసం. ప్రభుతో ద్వారం తలుపులు తెరిస్తేనే బయట ఉన్న వ్యక్తి లోనికి వస్తాడు, మనతో సహవాసం చేస్తాడు. జక్కయ్య కూడా తన హృదయమైన తలుపు తెరిచాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సహవాసం చేశాడు. అబ్రాహాము కుమారుడుగా మార్చబడింది. నేడే ఇంటికి రక్షణ వచ్చింది. మన అపోస్తల కార్యం 16:31 ప్రార్థన చేస్తుంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. మరి రక్షణ పొందాము, రైటే. మన ఇంటి వారు రక్షణ అందరూ పొందారా? ప్రశ్న వేసుకోవాలి. మీరు దేవుని గృహమునై ఉన్నారంటే, దేవుని గృహముగా మన ఇల్లు ఉన్నప్పుడు ఇవన్నీ కలుగుతూ వస్తాయి. తర్వాత తలుపులు అయిపోయింది. నెక్స్ట్ కిటికీ, ప్రార్థన జీవితం, ప్రభుని ఆరాధించే జీవితం మనం కలిగిన వారు ఉన్నప్పుడు అది క్షేమం కలుగుతూ వస్తుంది. అంతేకాకుండా ఆ ఇంటిలోనికి శత్రువు జొరబడ్డు, లేదంటే ఆ ఇంటి వారికి శత్రువైన సాతానుడు ఏ కీడు కల్పించినప్పటికీ దానియేలు ఆ రీతిగా కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు కనుకనే
అతని జీవితం సింహము నోల నుండి తప్పించబడుతూ వచ్చింది. మన జీవితం కూడా, మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆ రీతిగా భద్రపరుస్తూ వస్తాడు. నెక్స్ట్ పైకాపు. పైకాపు దేని సూచిస్తుంది? పరలోక సంబంధమైన జీవితం. నాకు ఈ లోకం నాది కాదు. ఒక దినాన్ని ఎక్కడుంటాను నేను? పరలోక సంబంధమైన వ్యక్తిగా ప్రభుతో నేను ఉంటాను, అబ్రహామురమును ఉంటానని విశ్వాసంతో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గొర్రెపిల్లయే అక్కడ దీపమై ఉంటుంది. కాబట్టి అక్కడ 12 పట్టణాలు, 12 గుమ్మములు కలిగినట్టు పట్టణం. ఆ పట్టణంలో యుగాయుగాలు ప్రభుతో మనము సంతోషంతో ఆయన సహవాసం కలిగి ఉంటాం. అది మీరు దేవుని గృహమునై ఉన్నారు. ఒక గృహముకు ఉన్నటువంటి కొన్ని సంగతులు తలపోసుకొని మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుని గృహముగా మనం ఉండాలంటే ఈ సంగతి లక్షణాలు కలిగిన వారమై ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు దేవుని గృహమునై. మరి దేవుని గృహముగా నీవు, నీ కుటుంబము, నువ్వు ఉండే సంఘము దేవుడు నివసించే స్థలముగా, గృహముగా కలిసి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి రాత్రి లేని దాంట్లో ప్రభును క్షమాపణ కోరి తీర్మానం చేసుకుంటే ప్రభు నీతో సహవాసం చేసి నిన్ను కూడా దేవుని గృహముగా, ఆయన నివసించే స్థలంగా నిన్ను, నీ కుటుంబాన్ని చేసేవాడుగా ఉంటున్నాడని రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఆ రీతిగా దేవుని వాక్య వెలుగులో ప్రభు మనల్ని సిద్ధపరచున్నట్లుగా మీ కొరకై ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ మీదకి రండి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వాసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వాసించును దానియందు. కాబట్టి మనమే ప్రభు యొక్క పరలోక గృహం. దాని యందు ఆయన నివసి కొరింథీయులతో సెలవిచ్చినట్టుగా మీరు దేవుని గృహమునై ఉన్నారన్నట్టుగా నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన కుటుంబాన్ని, సంఘమును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేస్తాం.